హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సిటీ టుడే. నేను మీ అంక సౌమ్య. సో ఈరోజు మెయిన్ పేపర్స్లో ఏ న్యూస్లో హెడ్లైన్స్గా నిలిచాయి, ఏవి ముఖ్యమైన న్యూస్గా మనకి న్యూస్ పేపర్లో కనిపిస్తున్న విషయాలు అయితే ఇప్పుడు గమనిద్దాం. సో మెయిన్గా చూసుకుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు అమలుకు అనర్హం. సో ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సంబంధించి బీఆర్ఎస్ పై అనర్హత వేటైతే పడింది. సో బీఆర్ఎస్ లో ఉన్నవారు ఎవరైతే కేసీఆర్ అలాగే హరీష్ రావు ఇలా మెయిన్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాళేశ్వరంపై 1,00,000 కోట్ల పైనే స్కామ్ చేశారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు పిటిషన్ ప్రత్యేకంగా వేయగా దానికి సంబంధించి మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే కేటీఆర్ హరీష్ రావు ఇలా మెయిన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విడివిడిగా పిటిషన్లు వేస్తూ ఖచ్చితంగా ఇది కోర్టు పరిశీలించాలి, మేము అలాంటి స్కామింగ్ చేయలేదని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇన్ని నెలల తర్వాత కాళేశ్వరం కేసుకి సంబంధించి కోర్టు అయితే వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్లీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ వాటి ఆధారంగా చర్యలొద్దు, కేసీఆర్ హరీష్ సహా పిటిషన్లకు ఊరట, కాళేశ్వర అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షమేమీ కాదు, వాస్తవాలను తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పినది హైకోర్టు తీర్పు. సో ఇక్కడ చూసుకుంటే ఎటువంటి స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు పై జరగలేదు. సో దాని గురించి సంబంధించి హరీష్ రావు పై ఉండొచ్చు లేదా కేసీఆర్ పై ఉండొచ్చు, వీళ్ళపై వేసిన కేసులు మేము కొట్టివేస్తాం. సో ఇకపై కాళేశ్వరానికి సంబంధించిన మరమ్మతులు కంప్లీట్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నామని చెప్పేసి ఒక ప్రత్యేకమైన నివేదికని విడుదల చేసింది కోర్టు. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పై భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుదిర్ల బ్యారేజీలపై నిర్వహణలో అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన నిరాదరణలు, పరిశీలనలు అమలును అనర్హమని హైకోర్టు పేర్కొంది. సో వాటి ఆధారంగా పిటిషనర్లు అయిన మాజీ మంత్రి కె చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషిలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టత చేసిందనమాట. సో దీనికి సంబంధించి 2024లో మార్చ్ 14న జీవో 6ని జారీ చేశారు కాళేశ్వరానికి సంబంధించి నేతలు. సో దానికి సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే మాజీ ఐఏఎస్లు ఎవరైతే ఇందులో వాళ్ళపై కేసు పడిందో వాళ్ళందరూ కూడా విడివిడిగా దీనికి సంబంధించి వాళ్ళ యొక్క పిటిషన్ అమలు చేసుకోవడం, దీన్ని ఈ రోజు కోర్టు దాన్ని కొట్టివేయడం. సో లేదు, ఇందులో ఎటువంటి తప్పు అయితే జరగలేదు, సో కాళేశ్వరానికి సంబంధించి ఏ మరమ్మతులు అయితే జరగాల్సిందో వాటన్నిటిని మీరు కంప్లీట్ చేయండి, దీంట్లో బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదు, సో వాళ్ళు పెట్టుకున్న పిటిషన్లే మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి చాలా సాక్ష్యాలు విన్న తర్వాత అండ్ దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కోర్టు అయితే ఒక డెసిషన్కి అయితే రావడం జరిగింది. సో ఈ న్యూస్ని మెయిన్ హైలైట్గా నిలబెట్టారు. అండ్ మరో పక్క చూసుకుంటే ఎక్కడి బస్సులు అక్కడే. సో నిన్న అర్ధరాత్రి మొదలైన సమ్మె ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. సో ఎంత చెప్పినా గవర్నమెంట్ తన తరపున ఎంత న్యాయం ఉందని చూపించుకున్నా ఇంకో 4 వారాలు మాత్రమే ఆగండి, దీనికి ఖచ్చితంగా లాస్ట్ పరిష్కారం అనేది మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నా సరే ఖచ్చితంగా దీనికి ఆర్టీసీ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కార్మికులు ఉన్నారో ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేరని తెలుస్తుంది వాళ్ళ మాటల్లో కూడా. సో సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మాకు విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేస్తే గానీ మేము డ్రైవర్ సీట్ ఎక్కే ప్రసక్తే లేదని కార్మికులు అడ్డంగా దీనికి తిరగబడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో గవర్నమెంట్ చాలా వరకు కూడా అద్దె బస్సుల్ని పెట్టి ప్రైవేట్ బస్సుల్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి ప్రయత్నించిన వేళ ఎక్కువ శాతం ఛార్జీలు తీసుకుంటున్నట్లుగా, సో దానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ పడుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఎట్టకేలకు దీనికి ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తారు, ఎంతవరకు ఈ డెసిషన్ కరెక్ట్ అవుతుందన్న విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి డ్రైవర్లు అడిగినట్టుగా కార్మికులు అడిగినట్టుగా ఇప్పటికిప్పుడు ఫండ్స్ని రిలీజ్ చేస్తారా లేదా గవర్నమెంట్ ఉన్న ఇబ్బంది పరిస్థితుల్లో 4 వారాల పాటు ఇది ఇలాగే కొనసాగితే ఎంతవరకు గవర్నమెంట్ నష్టపోయే పరిస్థితి నెలకొంటుంది, ఎంతవరకు ప్రజెంట్ తాత్కాలికంగా డ్రైవర్లు పెట్టి తాత్కాలికమైన బస్సులను పెట్టి రన్ చేయడం ఎంతవరకు అది పాసిబిలిటీ అవుతుందన్నది వేచి చూడాల్సిందే. సో మరొక న్యూస్ ఇక్కడ మనకు చూసుకుంటే హైకోర్టు తీర్పు రావడంతో సర్కార్కి చెంపదెబ్బ పడిందని చెప్పేసి హరీష్ రావు తన మాటల్లో తెలియజేస్తున్నారు. సో కోర్టు ఫైనల్ ఈ కాళేశ్వరం దాంట్లో మేము తప్పు లేదు అని చెప్పేసి నిరూపించుకున్నాం, మేము ఇప్పుడు
కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. సో అలాగే ఒక పక్కన చూసుకుంటే దాడులు నిరవాధిక విరమణ. సో యుద్ధం ముగినప్పుడు ఏకాభిప్రాయంతో రావాలి. యుద్ధం ముగియడానికి ఏకాభిప్రాయంతో రావాలని చెప్పేసి ట్రంప్ పిలుపునిస్తున్న వేళ దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇరాన్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఒక పక్కన మేము యుద్ధం సంబంధించి మాట్లాడాలనుకుంటున్నాం, సో మా నిర్ణయాన్ని మేము తీసుకోవాలనుకుంటున్నాం, దీనికి సొల్యూషన్ కావాలంటే మీరు వచ్చి మాతో మాట్లాడాలి, సో పాక్ వేదికగా దీని అంతా డెసిషన్ తీసుకోవాలని ఒక పక్క ట్రంప్ ప్రకటన ఇస్తుంటే దానికి సంబంధించి ఇరాన్ మాత్రం లేదు, మేము ఎంత యుద్ధానికైనా వెళ్తాం, మీరు రెడీగా ఉన్నారా రండి, సో మేము యుద్ధాన్ని కొనసాగిస్తాం తప్ప మీతో కూర్చొని చర్చలు జరపడానికి మేము సిద్ధంగా లేమని చెప్తున్న వేళ ట్రంప్ మాత్రం లేదు, ఖచ్చితంగా దీనికి కంప్లీట్ పరిష్కారం వస్తుంది, ఇరాన్ మేము మాట్లాడుకుంటున్నామని ఇంకా కూడా దాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు కానీ మేము చెప్పినట్టు వినకపోతే ఘోరమైన దారుణాన్ని చూస్తారని చెప్పేసి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇరాన్ దానికి ఏమాత్రం తలగొట్టలేదు. సో మీరు వస్తే మేము రెడీగానే ఉన్నాం, సో వెల్కమ్ చెప్తున్నామని చెప్పేసి హాస్యపదంగా దీని గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి ఎంతవరకు యుద్ధం కొనసాగుతుందన్న విషయం అయితే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. సో ఇవి మెయిన్ న్యూస్లుగా మెయిన్ హెడ్లైన్స్గా అయితే ఈనాడు పేపర్లో కనిపిస్తున్నాయి. అదే మనం మూవీ న్యూస్ చూసుకుంటే సో కొత్త సీజన్తో యాక్షన్ మోడ్లో ప్రియాంక. సో ఆల్రెడీ ప్రియాంక గురించి మనకు తెలిసిందే, సిటాడెల్ అనే ఫస్ట్ పార్ట్తో కంప్లీట్ ప్రపంచాన్ని ఒక యాక్షన్ థ్రిల్లర్లోకి తీసుకెళ్ళి బాలీవుడ్ పేరుని మొత్తం వరల్డ్ వైడ్ గా వినిపించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు దాని సెకండ్ పార్ట్ తో రెండోసారి అందరినీ పలకరించడానికి 2 ఏళ్ల తర్వాత దీని కొనసాగింపుగా సీజన్ తో అయితే మన ముందుకు వస్తుంది. సో దానికి సంబంధించి ఒక టీజర్ అయితే మూవీ టీం రిలీజ్ చేయడం జరిగింది. సో మే 6 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ లో రాబోతుందని చెప్పేసి మూవీ టీం అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ని కూడా అయితే మనం చూస్తున్నాం. సో ప్రేక్షకుల అందుబాటులోకి ఒక స్పై నెట్వర్క్ నన్ను కిడ్నాప్ చేసి నా ఆత్మీయులని దారుణమైన హత్య చేశారు అని చెప్పేసి ఒక వర్డ్స్ ని వస్తూ, సో ఈ నేపథ్యంలో కథనైతే చిత్రీకరించడానికి ప్రయత్నించారు. సేమ్ స్పై వేలో ఒక కొత్త అద్భుతాలు అయితే మనం చూడబోతున్నామని, సిటాడెల్ కి మించి సిటాడెల్ 2 ఉండబోతుందని చెప్పి చిత్ర బృందం అయితే పంచుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకుంటే సో పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ మాత్రమే ఇంకా మిగిలిందని చెప్పేసి చిత్ర బృందం పంచుకుంటున్న వేళ ఎవరిని దీంట్లో ఆ స్పెషల్ సాంగ్ కి తీసుకుంటారని చెప్పేసి మృణాల్ ఠాకూర్ నుంచి ఎంతో మంది హీరోయిన్స్ ని దీనికోసం ప్రయత్నాలు చేయగా ఫైనల్లీ శృతి హాసన్ దీనికి ఖరారైనట్టుగా తెలుస్తుంది. సో శృతి హాసన్ ఆల్రెడీ ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే తను మహేష్ బాబుతో ఆల్రెడీ ఒక సాంగ్ చేసి ఒక స్పెషల్ సాంగ్ ని జంక్షన్ అనే సాంగ్ ని ఆగడంలో చేసిన శృతి హాసన్ సెకండ్ టైం ఒక స్పెషల్ సాంగ్ లో మళ్ళీ మనందరికీ కనిపించబోతుంది. ఫైనలీ హైదరాబాద్ లో వచ్చిన ఒక స్పెషల్ సెట్ లో సో ఈ వీక్ నుంచే దాని షూటింగ్ స్టార్ట్ చేయడం నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని జూన్ 26 కల్లా రిలీజ్ చేయాలని చెప్పేసి పెద్ద సినిమాకి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం జరుగుతుంది. సో 6 రోజుల్లో ఈ షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలని చిత్ర బృందం అయితే ప్లాన్ చేసుకుంటుంది. అండ్ మరో పక్క ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని తీయబోతున్నట్లుగా కార్తికేయ అలాగే కార్తికేయ 2 సినిమాని తీసిన డైరెక్టర్ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో దగ్గుపాటి అలాగే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక సినిమాని అయితే చందు మొండేటి ప్లాన్ చేస్తున్నట్లుగా. సో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత తండేల్ని కూడా తీసి తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ లిస్ట్ ని అంచెలంచెలుగా ఎదుగుతుంటూ వచ్చిన చందు మొండేటి ఇప్పుడు ప్రత్యేకంగా అక్షయ్ కుమార్ అలాగే రానా ఇద్దరు కాంబినేషన్ లో కూడా సినిమా తీస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ వేస్తారు. అండ్ దాంతోపాటు ఇందులో ఇంకొక కథానాయకుడిని కూడా ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా, అది ఎవరు ఏంటన్నది ఫ్యూచర్ లో తెలుస్తుందని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇది ఒక హిస్టారికల్ థ్రిల్లర్ గా సో ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పుడు దాకా చూసిన అన్ని సినిమాలకి ఖచ్చితంగా విభిన్నంగా ఈ సినిమా అయితే తీయబోతున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే సో మంగళవారం కన్ను మూసిన చిట్టిబాబు అండ్ దానికి సంబంధించి బుధవారం అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ కంప్లీట్ ఈయన బీఆర్ఎస్ నేతగా బీజేపీ నేతగా కూడా ఉన్న నేపథ్యంలో సో ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మిగతా సినిమా బృందం అంతా కూడా వచ్చి ఆ ఇంటి దగ్గర ఆయన్ని కలుసుకొని సో ఆయన యొక్క దేహాన్ని చూసి
నివాళులర్పించి వెళ్ళిన సన్నివేశాలు అయితే తెలుస్తున్నాయి. సో ఆయన సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా సో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఆయన ఒపీనియన్ ఎంతో ధైర్యంగా పంచుకుంటూ నిర్మాతగా సహాయ నటుడిగా ఆయనకున్న పేరు గురించి గొప్పతనాన్ని గురించి తండ్రి యొక్క వారసత్వాన్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగించిన విధానం గురించి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్న విషయాన్ని ఇక్కడ ఈనాడు పేపర్లో మనతో పంచుకున్నారు. అలాగే మరోసారి కలుస్తారా అని చెప్పి ఒక టైటిల్ తో అయితే సిద్ధార్థ్ త్రిష ఇద్దరు జోడీల్లో అయితే కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరు పేరు రాగానే మనకు గుర్తొచ్చే పేరు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సో ఆ కలయిక తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళని స్క్రీన్ మీద చూడడానికి సినీ ప్రేమికులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఒక కొత్త దర్శకుడితో దిల్ రాజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమాని అయితే తీయబోతున్నారు. సో దానికి సంబంధించి భర్తగా మారకు బ్యాచులర్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే ప్రస్తుతం అయితే పెడతారన్న నేపథ్యంలో ఇంకా డిస్కషన్ అయితే జరుగుతున్న వేళ సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే సినిమా రాబోతుందని దీనికి ఒక కొత్త డైరెక్టర్ ని దిల్ రాజు ఓకే చేసినట్లుగా అయితే న్యూస్ అయితే బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ మరొక న్యూస్ అన్నది చూసుకుంటే నీకెంత నాకెంత అని మెయిన్ హెడ్లైన్స్ కి అయితే ఇక్కడ రాసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే నరేష్ అగస్త్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ ముగ్గురు కలిపి ప్రధాన పాత్రలు ఎంఆర్పి నీకెంత నాకెంత అనే ఒక టైటిల్ తో శ్రవణ్ జస్టా దీనికి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో పంచజన్య పిక్చర్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేస్తూ మన కళ కోసం మనం పని చేయకపోతే మిగతా వాళ్ళ కళల కోసం మనం పనిచేయాల్సి వస్తుందని మెయిన్ టాపిక్ తో అయితే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు టీం. సో ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అన్నది ఇంకా డిస్కషన్ లో ఉంది. సో ఏక్ పాండే ముగ్గురు హాసినీలు అని చెప్పేసి పతి పత్ని ఆర్ ఓదో అని చెప్పేసి ఒక టైటిల్ తో మనకి ఆయుష్మాన్ ఖురానా ఒక కొత్త సినిమాతో అయితే మనం ముందుకు రాబోతున్నాడు. సో ఈయన కలయికలో అన్ని కూడా ఒక కామెడీ ఎంటర్టైన్మెంటర్ గానే ఉంటాయి. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు సేమ్ అదే వేలో ఇంకొక కొత్త సినిమా తీసుకురాబోతున్నట్లుగా అండ్ ఇందులో సారా అలీ ఖాన్, వబికా గబ్బి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళ ముగ్గురు మెయిన్ కథానాయకులుగా వర్క్ చేస్తున్న నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సింది. మే 15 ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే కళల్ని నిజం చేసే గేదెల రాజు. సో గేదెల రాజులో మెయిన్ టైటిల్ నేమ్ గా రఘు కొంచెం నటిస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఆయన వర్క్ చేస్తున్న ఈ సినిమాకి సంగీతం అలాగే మ్యూజిక్ కూడా ఆయన అందిస్తున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఆ న్యూస్ ఇక్కడ మెయిన్ గా ఎలివేట్ అవుతుంది. దీనికి సంబంధించి వివి వినాయక్ మాట్లాడుతూ సో రఘు కుంచే లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలని ఇన్ని సంవత్సరాల్లో ఆయనకున్న గొప్ప మనస్తత్వాన్ని పంచుకున్న వ్యక్తి ఇప్పుడు ఈ సినిమాతో రావడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేస్తూనే సో ఒక గొప్ప సినిమాని ఆయన పేరిట చూడబోతున్నాం అని చెప్పేసి న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ చేశారు. అలాగే సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గోదావరి గట్టు పైన. సో ఇందులో నిధి ప్రదీప్ కథానాయకుగా నటిస్తున్న వేళ జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సో రెడ్ పాపెట్ ప్రొడక్షన్ పతాకంపై అభినవ్ రావు దీన్ని నిర్మిస్తున్నారు. మీ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో నేను నా పల్లెటూరు అనే ఒక గీతాన్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో ఇవి మెయిన్గా ఈనాడు పేపర్లో కనిపించిన న్యూస్. అదే ఆంధ్రజ్యోతి చూసుకుంటే సో మెయిన్ హెడ్లైన్స్ గా సేమ్ న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో కేసీఆర్ హరీష్లపై చర్యలొద్దు, ఎస్కే జోషి, స్మిత సబర్వాల్ల మీద కూడా కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు. సో కాళేశ్వరానికి సంబంధించి ఆల్రెడీ పిటిషన్స్ ఉండి 2024 మార్చి నుంచి ఇది కొనసాగుతున్న వేళ ఎట్టకేలకు దీనికి సంబంధించి కోర్టు అయితే తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. అండ్ జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా వీరిపై తదుపరి చర్యలొద్దు అంటూ సర్కార్ ఆదేశాలు పంచింది. అండ్ విచారణ సందర్భంగా వాదనలను వినిపించే సంపూర్ణ అవకాశం పిటిషన్లకు కల్పించాలి. వారికి అవసరమైన పత్రాలు ఇవ్వాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 8B దీనిని స్పష్టం చేస్తుంది. ఈ నిబంధనను కమిషన్ పాటించలేదు. కేసీఆర్ హరీష్లకు పత్రాలను అందించినా కూడా తగు వ్యవధి ఇవ్వలేదు. హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు కమిషన్ ఏర్పాట్లు చట్టబద్ధమేనని స్పష్టీకరణ. సో రేవంత్ సర్కార్కి ఎట్టకేలకు చెంపదెబ్బ తగిలిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కోడై కోస్తున్నారు. సో మేడిగడ్డకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన స్కామ్ లో
హరీష్ రావు కేసీఆర్ది ఎటువంటి తప్పు లేదండి. మిగతా వారిపై కూడా ఇలాంటి వివరణ ఇవ్వడానికి వాళ్ళకి కనీస వ్యవధి ఇవ్వకుండా కూడా ఇలా ఎదురు తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు అయితే ఎట్టకేలకు ఒక నిర్ణయాన్ని తీసుకొని వచ్చింది. సో ఇకపై జరగాల్సిన మరమ్మతులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మరోపక్క సముద్ర గర్భ కేబుళ్లను ధ్వంసం చేస్తాం, మా ఓడరేవుల దిగ్బంధన ఆపకపోతే దాడి తప్పదు, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గర్డ్స్ హెచ్చరిక, మా శత్రువుకు సాయం చేస్తే మీ చమురు క్షేత్రాలుండవు, పొరుగు దేశాలకు అల్టిమేటం, హార్మోజ్లో ఉద్రిక్తత, బుధవారం 4 వాణిజ్య నౌకలపై దాడులు, గుజరాత్కు రావాల్సిన చమురు ట్యాంకర్ నిబంధం, కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగిస్తామని స్పష్టీకరణ, శుక్రవారంలోపు 2 దఫా చర్యలుంటాయని ఆశాభావం, ఓడిపోయేవారు షరతులు విధించలేరు, తదుపరి చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఇరాన్కి సంబంధించి ఒక పక్క మేము చర్చలకు సిద్ధంగా లేము అని చెప్పేసి ఇరాన్ చెప్తుంటే, ట్రంప్ మాత్రం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ వచ్చి మాట్లాడితే ఇప్పటికైనా ఈ గొడవలు ఆపే ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఆయన వైపు నుంచి మాత్రమే మాటలు చెప్తున్న వేళ, మీరు దీన్ని ఆపకపోయినా మాకు ప్రాబ్లం లేదు, మీరు దాడి చేస్తే దానికి ప్రతిగా దాడి చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ తన యొక్క నిర్ణయం తెలుస్తుంది. సో ఎట్టకేలకు గుజరాత్కి రావాల్సిన ఒక నౌక కూడా వాళ్ళ దగ్గర ఆగిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకి ఎంతో నష్టం వాటిల్లుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో ఎంతవరకు మనం దీన్ని దాటి వెళ్తాము అండ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎంతవరకు ఇంకా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నది తెలియడం లేదు. యుద్ధాన్ని బ్రేక్ ఇచ్చాము, విరామం ఇచ్చామని చెప్తున్న నేపథ్యంలోనే ఆ టైంలో కూడా ఆగకుండా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఎట్టకేలకు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, దీనిపై ఇరాన్ ఎలా స్పందిస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. సో ఇవి మెయిన్ న్యూస్గా ఆంధ్రజ్యోతిలో నిలిచిన వార్తలు. అదే మనం పేపర్ న్యూస్ మెయిన్ మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే, విభిన్న కథాంశంతో రోహిత్ సత్యాన్, యానీ డయానా, దివ్య విశ్వకర్మ ప్రధాన తారాగణంగా సుబ్బ మాధవరపు స్వయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాని సూర్య బి పాజిటివ్. సో ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఈవెంట్ అయితే జరుపుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నామని చెప్పేసి ప్రత్యేకంగా సినిమాకి హాజరైన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అనేది, అండ్ ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులు నచ్చే విధంగా ఒక కొత్త కథాంశంతో ఉండబోతుంది అన్న విషయం అయితే చిత్ర బృందం ప్రకటించుకొచ్చింది. అలాగే 3 ఏళ్ల పాటు ముంబైలోనే సో ప్రెసెంట్ అయితే అల్లు అర్జున్ రాకా సినిమాతో మన ముందున్న నేపథ్యంలో, సో దీనికి సంబంధించి రాకా మూవీకి సంబంధించి ఆయన ముంబైలో షూటింగ్ జరుగుతున్న వేళ హైదరాబాద్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్ కంటిన్యూగా తిరగలేమన్న నేపథ్యంలో ఇంకొన్నాళ్ళు రాకా సినిమా జరగడానికి కంటిన్యూగా ముంబైలోనే షూటింగ్ చేయడానికి ఉన్న పరిస్థితుల్లో దాని తర్వాత కూడా ఆయన లోకేష్ కనకరాజ్ సినిమా చేయబోతున్నారు అండ్ ఆయన సినిమా కూడా ముంబైలోనే ఉంటుందని చెప్పేసి అల్లు అర్జున్ నిర్ణయించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకో 3.5 ఏళ్ళు ముంబైలోనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఒక 5 BHK ఫ్లాట్ని ఆయన లీజ్కి తీసుకున్నట్లుగా దాని యొక్క రెంట్ తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు. సో 3.5 సంవత్సరాలు ప్రతి నెల 16 లక్షలు, దీంట్లో ప్రత్యేకంగా 5 బెడ్రూమ్స్తో పాటు ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఆ ఫ్లాట్లో ఉన్నట్లుగా ప్రత్యేకంగా దీనికి సంబంధించిన న్యూస్ అయితే వెలువడుతుంది. సో నెలకి 16 లక్షలు కడుతున్న అల్లు అర్జున్ తన ఫ్లాట్ కోసం, సో సినిమాపై ఆయనకున్న మక్కువతో రోజు ట్రావెలింగ్ చేయలేక ప్రత్యేకంగా ఈ ఫ్లాట్ తీసుకోవడం, నిజం చెప్పాలంటే ఆ పాటి రెంట్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వారికి ఒక పెద్ద వ్యవధిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. అలాగే చంద్రబాబు బయోపిక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల కథాంశంగా ఒక బయోపిక్ అయితే తీయబోతున్నారు. దీన్ని భాను అనే కొత్త దర్శకుడు నిర్మిస్తున్న నేపథ్యంలో, సో అసలు ఇప్పుడు అమరావతి అన్న దానికోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, రైతుల పరంగా ఎంత సహాయపడ్డాడు, ఫైనల్లీ అమరావతిని ఒక క్యాపిటల్గా చేయడానికి ఆయన ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు అన్న విషయంపై మెయిన్ ఫోకస్గా చేస్తూ చంద్రబాబు బయోపిక్ని తీయబోతున్నామని చెప్పేసి వెల్లడించారు. సో దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకుంటూ పెద్ద యాక్టర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే సోలో హీరోగా సక్సెస్ దక్కాలి. సో ఆల్రెడీ మనందరూ తెలిసిందే, నటుడిగా సంగీత దర్శకుడిగా ఉన్న రఘు కుంచే
గేదెల రాజు అనే మెయిన్ టైటిల్ నేమ్తో ఒక పాత్రలో అయితే చేయబోతున్నాడు. అండ్ దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడైతే ఎలివేట్ అవుతుంది. అలాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కన్నడ నట సూపర్ హిట్ సాధించిన రాక్షసపుర చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తెలుగులో రాక్షసపురం అనే ఒక కొత్త టైటిల్ తో అయితే రిలీజ్ చేయబోతున్నారు. రాజ్బీ శెట్టి హీరోగా డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఇది ఆల్రెడీ కన్నడలో హిట్ కొట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. ఇది ఒక విభిన్నమైన విచిత్రమైన కథగా ఉండబోతుంది, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతుందని ప్రొడ్యూసర్ అయితే మనతో పంచుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. సో ఇవి మెయిన్ న్యూస్ గా మనకి ఆంధ్రజ్యోతిలో మూవీ న్యూస్ లో అయితే కనిపిస్తున్నాయి. అదే తెలంగాణ మెయిన్ పేపర్ లో చూస్తే కుట్రలు జలసమాధి కేసీఆర్ నిరపరాధి. సో గోస్టర్ రిపోర్ట్ గోదావరిలోని. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఎట్టకేలకు న్యాయ సంస్థ ఒక కొత్త తీర్పునైతే ఇచ్చింది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ ఇలా రాసుకురావడం మనం చూస్తున్నాం. సో కేసీఆర్ తప్పే లేదు, ఆయన నిరపరాధి. సో కాళేశ్వరంలో జరగాల్సిన మరమ్మతులన్నీ కూడా ఇకపై నిర్దిష్టంగా దానిపై ఫోకస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి అయితే ఒక తీర్పు ఇచ్చింది హైకోర్టు. అండ్ దీనికి సంబంధించి మాట్లాడుతూ సో మెయిన్ గా నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదు, హైకోర్టు సంచలన తీర్పు. దాని ఆధారంగా మరి ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ. కడిగిన ముత్యాల కేసీఆర్ హరీష్ బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్. సో కాంగ్రెస్ పెట్టిన మెయిన్ పిటిషన్ ని కొట్టివేస్తూ కాంగ్రెస్ చేసింది తప్పు పిటిషన్, అలాగే వీళ్ళకి కనీసం వాదించుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం న్యాయం కాదు అని చెప్పేసి న్యాయస్థానం ఇలా రాసుకురావడం బీఆర్ఎస్ నేతలందరికీ హర్షం వ్యక్తం చేసే విధంగా ఉంది. సో కేసీఆర్ హరీష్ రావుది తప్పు లేదు, సో వాళ్ళపై ఎటువంటి చర్యలు ఇకపై తీసుకోవడానికి కరెక్ట్ కాదని హైకోర్టు దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే రిలీజ్ చేయడం. సో కాళేశ్వరంపై ఇకపై జరిగే ఎటువంటి అవకతవకలపైనా సరే కేసీఆర్ది అలాగే హరీష్ రావుది తప్పు ఉండదు. దీనిపై కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రజలు. సో ఈ న్యూస్ మెయిన్ ఎలివేషన్స్ తో మనకైతే కనిపిస్తుంది. అలాగే ఎక్కడి బస్సులు అక్కడే అన్న విషయాన్ని మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో తొలి రోజు ఆర్టీసీ సమ్మె విజయవంతం అయిన నేపథ్యంలో ఎలా అయినా సరే గవర్నమెంట్ తరపు నుంచి నిధులు విడుదల చేయించుకోవాలని కార్మికులు కష్టపడుతున్న వేళ మరి ఎంతవరకు గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేస్తుంది, ఎప్పటి వరకు దీన్ని కొనసాగిస్తున్న అన్న విషయం అయితే తెలుసుకోవాల్సింది. సో మరోపక్క మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే సో నమస్తే తెలంగాణలో మెయిన్ న్యూస్ గా మెయిన్ హెడ్లైన్స్ కనిపించినాయి. ఆల్రెడీ మనకు తెలిసిందే దర్శక నిర్మాత చిట్టుబాబు కన్నుమూత గురించి మెయిన్ న్యూస్ అయితే ఇక్కడ రాసుకొచ్చారు. సో ఇప్పుడున్న 71 సంవత్సరంలో మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతూ మరణించారు. సో ఈయనకున్న గొప్ప వ్యక్తిత్వం, ప్రతి విషయంలో ఎంతో సహజోపేతంగా ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పే విధానం, అలాగే బీజేపీ నేతగా ఎన్నో సంవత్సరాల నుంచి తన కాలాన్ని గడుపుకుంటూ వస్తూ నిర్మాతగాను అలాగే ప్రత్యేక సహాయ నటుడిగా ఒక హాస్య నటుడిగా తనకంటూ ఉన్న గొప్పతనాన్ని పొలిటికల్గా కానీ లేదా సినిమా బంధుత్వంతో కానీ ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని ఎంతో మందికి ఎగ్జాంపుల్గా నిలిపారని చెప్పేసి ఆయన యొక్క దేహాన్ని చూడడానికి వచ్చి నివాళులు అర్పించిన ప్రతి వ్యక్తి కూడా మాట్లాడుకున్నారు. అండ్ దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అదే ఉజ్జయిని నేపథ్యంలో థ్రిల్లర్. సో ఉజ్జయిని అనే ఒక ప్రాంతానికి సంబంధించి ఒక కథని చందు ముండేటి నిర్మిస్తున్న నేపథ్యంలో కార్తికేయ 2 అలాగే తండేల్ ఇలాంటి గొప్ప సినిమాలు అందించిన చందు ఇప్పుడు ప్రత్యేకంగా రాణా దగ్గుబాటి అలాగే అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమాని తీయబోతున్న విషయాన్ని అయితే మనతో పంచుకున్నారు. అలాగే విభిన్న థ్రిల్లర్ పరమపద సోపానం. సో అర్జున్ అంబాటి అలాగే మెయిన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమానే పరమపద సోపానం. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మంగళవారం జరుపుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు. అలాగే ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇకపై నటనపై దృష్టి. సో కంటిన్యూస్ గా దర్శకుడు శంకర్ తీస్తున్న సినిమాలన్నీ విఫలమవుతున్న వేళ ఒక్క హిట్ కూడా ఈ మధ్యకాలంలో చూడలేదన్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన నటనపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ ఇద్దరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఆయన ఇప్పుడు దాంట్లో హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్లో యాంటీ హీరోగా విలన్ గా అయితే చేయబోతున్నట్లుగా అయితే
ప్రస్తుతానికైతే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? ఒక స్టైలిష్ విలన్ గా అయితే అందులో ఉండబోతున్నాడు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే నేట్ ట్రెండ్ కు తగ్గట్లుగా చరణ్ పిసర్లా, యాని డయానా, దివ్య విశ్వకర్ణ వీళ్ళందరూ కలిపి నటిస్తున్న సినిమా ఇప్పుడైతే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దానికి సంబంధించి మంగళవారం సూర్య బి పాజిటివ్ అనే సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా విభిన్నమైన ఆలోచనతో అయితే ఈ సినిమా తీస్తున్నారు. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పేసి సినిమా ప్రియులు అయితే చెప్పిన నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి ఈ రోజు ఉన్న మూవీ న్యూస్లతో పాటు మెయిన్ హెడ్లైన్స్. సో ఇలాంటి అద్భుతమైన న్యూస్ని అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ హెడ్లైన్స్ని మీకు అందిస్తూనే ఉంటాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని యూనివర్సల్ టుడే.